అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు నేను మీకు సొరకాయ పాలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు. ఇలా సొరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి. నేను ఇక్కడ పప్పు నూనె వాడుతున్నానండి కర్రీకి. నువ్వుల నూనె హెల్త్కి చాలా మంచిది, కాల్షియం ఎక్కువ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసాను తాలింపు వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాక సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కల్లో వేసేస్తున్నా అండి. ఇవి ముక్కలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాయి కదా. సొరకాయ చాలా హెల్త్కి మంచిదండి. షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థకు బాగా ఉపయోగపడుతుంది. ఎసిడిటీ సమస్యలకి ముఖ్యంగా చాలా యూజ్ అవుతుంది సొరకాయ. ఇది సొరకాయ పాలు కర్రీ అండి. ఈ ప్రాసెస్లో కర్రీని ఎక్కువగా సొరకాయ ముక్కలు వేసిన తర్వాత సిమ్లో పెట్టి కుక్ చేయాలండి. సిమ్లో పెట్టి కుక్ చేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ వేసేస్తున్నాండి. ముక్కకి సాల్ట్ పడుతుంది ఇప్పుడు వేసేస్తే. సాల్ట్ వేసేసి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ముక్కలు బాగా ఉడికే వరకు మగ్గబెట్టుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా మగ్గాయండి. ఇలా కలర్ చేంజ్ అయినాయి కదా, బాగా మగ్గాయి. ఇప్పుడు తగినంత కారం వేసుకున్నాం. కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ పోసుకోవాలి. కర్రీకి సరిపడంత వాటర్ పోసుకోవాలి. ఎక్కువ మగ్గిపోయింది కదా, వాటర్ కొంచెం తక్కువ పోసుకోవడం బెటర్. ఇందులోనే కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేస్తున్నానండి. చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తే బాగుంటుంది. ధనియాల పొడి వేసుకుని ఇప్పుడు వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేయాలి. నేను ఈ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను, సరిపోతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే కూర ఎగిరినట్లేనండి. ఇప్పుడు ఫైనల్లీ మనం 1 కప్పు పాలు, బాగా చిక్కటి పాలు పోసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా బాగా ఎగిరే వరకు, దగ్గరకు వచ్చే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఫైనల్లీ సొరకాయ పాలు కర్రీ రెడీ అయిపోయింది. ఇలాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.